సరే వాళ్ళ గోల ఎందుకులే కానివ్వండి, మీ సంగతి చెప్పండి. వాళ్ళ గోల ఎందుకు? పాపం వాళ్ళు ఏదో అభిమానులు కాసేపు ఆవేశంతో అరుచుకుంటారు, తర్వాత సర్దుకుంటారు. మీరెందుకండి 2-3 నెలల పాటు ఈ ప్రచారం అదంతా కూడా మెగా కాంపౌండ్ బీలిటిల్ చేసే విధంగా అందులో అల్లు అర్జున్ స్క్రిప్ట్ అంతా అట్లా డిజైన్ చేశారు. అండ్ బాసులకే బాస్ అనే దాన్ని పట్టుకొని అది కథాపరంగా డిమాండ్ చేసింది. దాంట్లో నిన్న సినిమా మీరు కూడా చూసే ఉంటారు. చూసిన తర్వాత ఎక్కడైనా పొలిటికల్గా ఆయన మాట్లాడింది ఉందా? అన్నీ ఆ సీఎం పోస్ట్ కావచ్చు, సీఎం పేషీ కావచ్చు, సీఎంతో ఫోటో దిగడం కావచ్చు, ఇవన్నీ కథాపరంగా వచ్చిన డిమాండ్లే. ఆయన భార్యను సంతోషపెట్టడం కోసం సీఎంతో ఫోటో దిగుతానన్నాడు. సీఎం రానంటే సరే కొత్త సీఎంని తయారు చేసి ఆయనతో పాటు ఫోటో దిగించుకొని చూపిస్తాడు. అంతేగాని ఇక్కడ ఒక సీఎం ఏమన్నా కించపరిచినట్ట? లేకపోతే ఇప్పుడు ఆయన ఏమన్నా మీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వచ్చేసి నచ్చకపోయేసరికి సీఎంని మార్చి చంద్రబాబు గారిని చేశారు. ఆయన ఏమన్నా సినిమాని సినిమాగా చూడండి సార్. ఎందుకు ఈ ప్రచారాలు ఎందుకు చెప్పండి? వాసుదేవ్ గారు ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, కావాలంటే మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కానీ మీరు కామెంట్ సెక్షన్ లో కానీ చూడండి. జనసేన పార్టీ అభిమానులు మెగా ఫ్యామిలీ అభిమానులు మాత్రమే కంపారిజన్ చేసుకుంటున్నారు. ఇగో మా బాస్ అన్నారు, మా మెగా ఫ్యామిలీలు అన్నారు. మమ్మల్ని ఎవడరా బాసులు, ఎవరికి బాసు, నీకు నీ తండ్రికి నీ కొడుక్కి నీ తమ్ముడికి నేనే బాసు డైలాగ్ ని హైలైట్ చేస్తుంది వాళ్ళే, కామెంట్లు పెట్టి మాట్లాడుతుంది మెగా ఫ్యామిలీ వాళ్ళే. వైఎస్ఆర్ పార్టీకి మా కార్యకర్తలు మాకు అవసరం లేదు. మాకెందుకండి ఈ రోజున అల్లు అర్జున్ ఏమో వైఎస్ఆర్ పార్టీలో సభ్యత్వం ఉన్నా, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీకి తాలూకా ఏమైనా ఇవ్వన్నాయా? జస్ట్ ఆ రోజున శిల్పారావు గారికి ఆయన సపోర్ట్ చేశారు, ఆయన స్నేహపరంగా ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయనకి ఇవ్వాల్సిన సంఘీభావం ఆయన తెలిపారు. ఆయన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి తెలిపారని జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకమయ్యారు. మేము కాదే జనసేన పార్టీ వాళ్ళకి వ్యతిరేకమై అల్లు అర్జున్కి లేనిపోయినటువంటి అవన్నీ మాట్లాడే వాళ్ళని వెనకని పెడతామన్న ఉద్దేశం అవుద్ది, మాది కాదండి. ఏ హీరోనైనా సమభాగం చూస్తాం, ఏ హీరోనైనా సమకాలంగా మేము అభిమానిస్తాం, ఆదరిస్తాం, అందరితో సముఖంగా ఉంటాం. మాకు ఏ హీరోతో గొడవలు ఉండవు, ఎవరితో ఇవి ఉండవు, మాకు అందరూ సమానమే. సుజాత గారు ఈ 2 కుటుంబాలు ఇది ఖండించాల్సిన బాధ్యత. లక్ష్మణ గారు ఒక్క నిమిషం, సుజాత గారు మాట్లాడతారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. 100% చిరంజీవి గారి చేతిలో ఉందండి. రమణ గారు సుజాత గారు మాట్లాడతారు. అల్లు అర్జున్ అంటే మీ వైసీపీ ప్రభుత్వం తరపు ప్రచారం చేస్తే ఆ హీరో గొప్పోడు, లేదు అంటే హీరో. రమణ గారు మళ్ళీ వస్తాను. ఒక మాట సుజాత గారు మాడతారు, జనసేన సుజాత గారు. సో 2 వర్షన్స్ అండి. ఒకటేంటంటే మెగా కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. సో అందులో భాగంగానే మెగా కాంపౌండ్ అంతా కూడా బాయ్కాట్ చేసింది. ఈ సినిమా చూస్తే ఏదో మైలపడిపోతాం, ఇంటికెళ్ళి మళ్ళీ మడి స్నానాలు చేయాలన్నట్టు పోస్టులు పెడుతున్నారు వాళ్ళు. అల్లు అర్జున్ రెడ్డి అని చెప్పి చివరిలో మన ముద్రగడ పద్మనాభరెడ్డి లాగా ఈయన కూడా అల్లు అర్జున్ రెడ్డి అని చెప్పి మరి మీ పార్టీ వాళ్ళు రాసేస్తున్నారు. వైసీపీ చేసిన డ్యామేజ్ కన్నా మీరు చేస్తున్న డ్యామేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. అవసరం అది? మీకు